లోన్లు తీసుకోనో చిట్టీలు వేసుకోనో పైసలు జమ చేసుకోనో కష్టపడి కొన్న బండ్లని బంగారం లెక్క చూసుకుంటారు కానీ నీకో దండం అని ఎవరన్నా అవతల పడేసి వస్తారా? పడేయరు కదా. కానీ మన సిటీ పబ్లిక్ నాకు బండొద్దు బాబోయ్ అంటుండ్రు. ఫోన్లు చేసి రండ్రయ్యా బండ్లు తీసుకుపోండ్రి అంటే నేను అయినను కాదు, నేను అవుట్ ఆఫ్ స్టేషను, రాంగ్ నంబరు అని చెప్పుకుంటా ఫోన్లు పెట్టేస్తుర్రంట. ఎందుకు చూడండి మాలువ జాత. Why you drink drive always a crime? Why you drink drive always a crime? Please mind this your lifetime. Please mind this your lifetime. తాగి బండి నడిపేటప్పుడు హైదరాబాద్ పోలీసు వాళ్ళకి దొరికితే ఏమవుతుంది? బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. తెల్లారి కోర్టుకు పోతే 3000 రూపాయల జరిమానా, మీదికెళ్ళి జైలు శిక్ష, పొద్దుగాల పేపర్ల పేరు ఆడకట్టుల ఇజ్జత్ అంతా ఖరావు. మళ్ళా 10-15 రోజుల దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పనిచేసే ఆఫీసులో కూడా తలకాయ మీదకెత్తకుండా అవుతుంది. మరి ఎట్లా? ఈ పోలీసు వాళ్ళకి దొరికితే ఇట్లా అవుతుందా? తాగకపోతేనేమో మనసుకోదాయ్, ఇజ్జత్ ఏమో చాలా విలువైనదాయ్. మరి ఎట్లా చేద్దాం అనుకున్నారో ఏమో కొంతమంది. కానీ తాగి బండ్లు నడిపిన వాళ్ళు ఉన్నారు కదా, నీ పాడుగాను బండి పోతే పోయింది కానీ ఇజ్జతాన నిలబడాలని లచ్చలు పెట్టుకున్న బైకులు కార్లు ఇడిచిపెట్టి మళ్ళీ వస్తలేరట. ఏడ 300 రూపాయలు పెట్టి తాగుతారో ఏమో కానీ పెద్ద పెద్ద బండ్లు ఇడిచిపెట్టి పోతున్నారట. హైదరాబాద్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లకు పోయి చూసినా బైకుల షోరూమ్ లెక్కనే కనబడుతున్నాయట. దొరికిన బండ్లన్నీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు కానీ తీసుకుపోయేటోళ్ళు రాక ఎక్కడి బండ్లు అక్కడనే ఉంటున్నాయట. ఇట్లా మస్తు పోలీస్ స్టేషన్లలో 100 కొద్ది కేసులు పెండింగ్లు ఉన్నాయట ఈ తాగి బండి నడిపిన వాళ్ళవి. పోలీస్ స్టేషన్లకు పోయి కోర్టుకు వెళ్ళి బండి తెచ్చుకునే తందుకు ఇంతగానం ఇజ్జత్ అనిపిస్తే మరి ఎందుకు తాగాలే? తాగి బండ్లు ఎందుకు నడపాలి? పని ఖరాబాయే, పానం ఖరాబాయే, పైసలు ఖరాబాయే, బండ్లు వాయే, బదనామాయే. ఈ పోలీసు వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమో కానీ ఇంకొక ముచ్చట ఏందంటే, అరే జర బండిరా గిందాక పోయి వస్తా అంటే కూడా జాన్ జిగురుండే దోస్తు ఇస్తలేడట. ఎందుకంటే తాగి ఏడ దొరుకుతాడోనని. ఇవన్నీ సావుదాలకు వచ్చిన ఇది ఏం కథ? Why you drink drive always a crime? Why you drink drive always a crime? Please mind this your lifetime. Please mind this your lifetime.